పుస్తెలు తాకట్టు పెట్టి బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ వరి సాగు చేశారు. 4 నెలలు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డారు. మరో 10 రోజుల్లో ధాన్యం రాసులు ఇంట్లో ఉంటాయని సంబరపడ్డారు. పంటంతా ఇంటికి చేరితే రుణాలు తీర్చవచ్చని ఆశపడ్డారు. కానీ ఆ ఆశలపై అకాల వర్షాలు నీళ్లు చల్లాయి. నెల్లూరు జిల్లాలో 18వ తేదీ అర్ధరాత్రి అరగంట పాటు కురిసిన వడగండ్ల వాన అన్నదాతలకు చివరకు కడగండ్లు మిగిల్చింది. తిరుపతి జిల్లాలోనూ వానలు ఉద్యాన పంటలకు నష్టం చేకూర్చాయి. నెల్లూరు జిల్లాలో వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రబీ సీజన్లో జిల్లాలో అధికంగా వరి సాగు చేస్తారు. ప్రస్తుతం అనేక చోట్ల వరి కోతలు సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అనంతసాగరం మండలంలో ఉగాది రోజు కేవలం అరగంట పాటు కురిసిన వడగండ్ల వానకు వరి పైరు పూర్తిగా నేలవాలిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చిలకలమర్రి గ్రామంలోనే 450 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిందని సాగుదారులు వాపోతున్నారు. వడగల వాన పడి నష్టపోయినా సార్. వానలు పడి మొత్తం గింజలు లేకుండా రాలిపోయినాయి. మొత్తం 9 ఎకరాలు పెట్టినా సార్. మరి ఇది మీ నష్టపరిహారం కట్టిస్తట్టుంటే కట్టింది సార్, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తా. ఎకరా 40,000 దాకా ఖర్చు అయింది. ఒడి పడిపోయింది సార్, ఏం లేదు. గింజ కూడా వచ్చి నోటికి వచ్చి రేపు మనం కోసుకున్న లోపల వర్షం పడిపోయింది సార్. వడగల వర్షానికి గింజ లేకుండా రాలిపోయి పనికి రాకుండా కోతకి వచ్చింది, కోత దశ వచ్చేసింది, రాలిపోయింది సార్. ఏం పనికిరాని పరిస్థితి అయింది సార్. అంతా నేలపాలు అయిపోయింది.